నిరుద్యోగ కవాతుకు మన ఈరోజు గాంధీనగర్లో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఏదైతే ఉన్నదో మన నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగులే దీంట్లో పాల్గొంటారు. దీంట్లో ఏ పార్టీ వ్యక్తులు పాల్గొంటలేరు. సో ఈ మీటింగ్ని ఖచ్చితంగా విజయవంతం చేయాలి. 33 జిల్లాలు ఉన్న అన్ని జిల్లాల తరపు నుంచి ప్రాతినిధ్యం వహించి నిరుద్యోగులు ఖచ్చితంగా దీనికి రావాలి. మేము ప్రధాన డిమాండ్ ఏమైందంటే రేవంత్ రెడ్డి గతంలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పిండు. ఆ 2 లక్షల ఉద్యోగాలు వేయలేదు. వేయకపోను మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా మేము ఉద్యోగాలు ఏమేమో 70,000 ఉద్యోగాలు వేసామని చెప్పిండు. ఆ 70,000 ఉద్యోగాలు వేయకపోగా మేము అది చేసినాం ప్రజాపాలన అని చెప్పిండు. రైతు బంధు లేదు, రైతు స్కీము లేదు, రైతుల భరోసా లేదు, మహిళలకు సంబంధించిన ఏ కార్యక్రమాలు లేవు, సంక్షేమ కార్యక్రమాలు అన్నాడు. ఏ కార్యక్రమాలు మేము ఈరోజు చెప్తున్నాం అశోక్ నగర్ సాక్షిగా ఈ కవాతును మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తాం. ఈ కవాతుకు ఎలాంటి పార్టీలు మద్దతు తెలుపుతలేవు. సో దీన్ని ఖచ్చితంగా మేము ఎట్టి పరిస్థితుల్లో చాలామందితోని ర్యాలీ తీస్తున్నాం. ఈ ర్యాలీకి ప్రతి ఒక్క నిరుద్యోగ విద్యార్థి రావాలి, వచ్చి దీన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన రాష్ట్రంలో నియంత్రిత పాలన నడుస్తుందన్నటువంటిది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క నిరుద్యోగి ఆలోచించాలి. ఎందుకంటే మేము గతంలో కూడా పుస్తకాల్లో చదువుతున్నప్పుడు కూడా మేము చరిత్ర చదివేటోళ్ళం. చరిత్రలో కూడా నిజాం పాలన ఏ విధంగా ఉంటుందో కనీసంగా మాకు నిజాం పాలన అనేటువంటిది మేము ఊహించుకుంటేనే నిజాం పాలన ఈ విధంగా ఉంటుందా ఈ విధంగా ఉంటుందా అని మేము ఆలోచించే వాళ్ళం. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజాం పాలన ఏ విధంగా ఉంటుందో ఇవాళ ప్రతి నిరుద్యోగి కళ్ళ కట్టినట్టుగా ఇవాళ ప్రతి నిరుద్యోగి పైన ఇవాళ ఎవరైతే మాట్లాడుతున్నారో పోరాడుతున్నారో వాళ్ళపైన ఈ పోలీస్ వ్యవస్థతోటి ఈ రేవంత్ రెడ్డి గారే నిరుద్యోగులపైన దాడి చేపిస్తూ ఉన్నారు. నిజంగానే మేము శాంతియుతంగా భారత రాజ్యాంగం ప్రకారంగా నిరుద్యోగుల కొవ్వొత్తి ర్యాలీ అనేటువంటి నిర్వహిస్తూ ఉన్నాం. మేము ఆల్రెడీ డీజీపీ దగ్గరికి వెళ్ళినాం. అందరి దగ్గరికి వెళ్తే మీరు ఎందుకు అనేటువంటి మాకు పర్మిషన్ ఇస్తలేరు. నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డికి ఈ కొవ్వొత్తుల ర్యాలీకి పర్మిషన్ ఇవ్వు. నిజమైన నిరుద్యోగులు కాదో నీకు అప్పుడు తెలుస్తుంది. నీ గుండెలో దమ్ము ధైర్యం ఉంటే మీ నిజంగానే ప్రజాపాలన ఉంటే మీ ప్రభుత్వం నిజంగానే శాంతియుతంగా ప్రతి ఒక్క ప్రోగ్రాం చేస్తుంటే నిజంగానే మీ ప్రోగ్రాం పెడుతున్న ప్రతి దగ్గర లక్షలాది మంది నిరుద్యోగులు వస్తున్నారని చెప్పుకుంటున్నారు కదా. ఈ ఒక్కటి పర్మిషన్ ఇవ్వు. కొవ్వొత్తుల ర్యాలీ గురించి మా దమ్మేందో మా నిరుద్యోగుల దమ్మేందో ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తుంది. అప్పుడే మా వేలాది మంది లక్షలాది మంది నిరుద్యోగులు ఈ అశోక్ నగర్ కావచ్చు, చిక్కడపల్లి కావచ్చు, ఈ హైదరాబాద్ మొత్తం దిగ్బంధం చేస్తాం. ఎందుకంటే మీకు ఉద్యోగాలు ఇవ్వడం చేత కాకపోతే అనేక రకాల నిరుద్యోగులపైన అబండాలు వేస్తూ అనేక రకాలుగా ఇవాళ మానసికంగా దెబ్బతీస్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నేను ఒకటే చెప్తా ఉన్నాం. మీరు ఇప్పటికన్నా మించిపోయి మీ ఉద్యోగాలు వేయకపోతే మేము నిర్వహించబోయేది కొవ్వొత్తుల ర్యాలీ అనేటువంటిది 21 నాడు. ఎందుకంటే ప్రతి ఒక్క నిరుద్యోగి ప్రతి ఒక్క విద్యార్థి తెలంగాణ రాష్ట్రం నుంచి కదిలొచ్చి పాల్గొని సక్సెస్ఫుల్గా చేయాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎంతమంది రాజకీయ శక్తులు అడ్డొచ్చినా, రేవంత్ రెడ్డి అడ్డొచ్చినా, లేకపోతే ప్రియాంక గాంధీ లేకపోతే రాహుల్ గాంధీ అడ్డొచ్చినా మా నిరుద్యోగుల్ని ఆపడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో కాలేదు కూడా. ఎందుకంటే మేము నిజంగా జెన్యూన్గా ఇవాళ మేము రోడ్డు మీదకి వచ్చి పోలీసుల యొక్క దెబ్బలు మీరు జెన్యూన్గా లేరంట కదా, డిబేట్లలో మాట్లాడుతారు కదా అన్నా. నిజంగా చదువుతున్నామో లేమో నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దమ్ముంటే ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పు. ఏ ఒక్కరన్నా అప్పుడు కనిపిస్తే మీరు అన్నదానికి మేము కట్టుబడి ఉంటాం. మీరు ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కనీసం 10,000 ఉద్యోగ నోటిఫికేషన్ అయినా ఎక్కడైనా ఇచ్చిందా? మరి ఇవ్వడం చేతగాక ఈ రేవంత్ రెడ్డి ఇక్కడున్న మంత్రులు ఇక్కడున్న కొంతమంది చెంచాలు ఎందుకంటే నియంత్రిత పాలనతో నడిపించి విద్యార్థులు నిరుద్యోగులని ఇవాళ భయపెడతాం మేము. ఎందుకంటే ఖచ్చితంగా మేము ఏ విధంగా భయపెట్టి ఇవాళ పాలన నడిపిస్తా అంటే ఖచ్చితంగా మేము దానికి సరైన బుద్ధి చెప్తాం. మీరు వచ్చిన ఎన్నికల్లో ఖచ్చితంగా మేము గెలుస్తారని అనుకుంటున్నారేమో కానీ ఇప్పుడు మాత్రం గెలవనివ్వం. ఖచ్చితంగా మా దమ్ము ధైర్యం ఏదో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రికి తెలియజేస్తామనేటువంటి మరొకసారి తెలియజేస్తా ఉన్నా.